హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వెన్ ఈజ్ ఆర్మీ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి 15th January. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వాట్ ఈస్ ద నేషనల్ మాన్యుమెంట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను ఎక్కువసేపు ఉండను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ ఓంట్ స్టే లాంగ్. ఐ ఓంట్ స్టే లాంగ్ అంటే నేను ఎక్కువసేపు ఉండను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ స్టే ఫర్ ఎ వైల్ అండ్ దెన్ లీవ్. ఐ విల్ స్టే ఫర్ ఎ వైల్ అండ్ దెన్ లీవ్ అంటే నేను కాసేపు ఉండి వెళ్ళిపోతాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ స్టే లాంగ్ వితౌట్ ఏసీ. ఐ కాంట్ స్టే లాంగ్ వితౌట్ ఏసీ అంటే నేను ఏసీ లేకుండా ఎక్కువసేపు ఉండలేను అని అర్థం. నెక్స్ట్ వన్, అందరి ముందు నన్ను తిట్టింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ స్కోల్డెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. షీ స్కోల్డెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అంటే అందరి ముందు నన్ను తిట్టింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ స్కోల్డెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ డిఫేమ్డ్ మీ లేదా ఇన్సల్టెడ్ మీ. షీ స్కోల్డెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ డిఫేమ్డ్ మీ లేదా ఇన్సల్టెడ్ మీ అంటే తన అందరి ముందు నన్ను తిట్టి నన్ను అవమానించింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ నాట్ ఓన్లీ స్కోల్డెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ బట్ ఆల్సో బీట్ మీ. షీ నాట్ ఓన్లీ స్కోల్డెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ బట్ ఆల్సో బీట్ మీ అంటే తను అందరి ముందు తిట్టడమే కాకుండా కొట్టింది కూడా అని అర్థం. నెక్స్ట్ వన్, ఇందులో కోప్పడ్డానికి ఏముంది? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ ఈస్ దేర్ టు బీ యాంగ్రీ అబౌట్. వాట్ ఈస్ దేర్ టు బీ యాంగ్రీ అబౌట్ అంటే ఇందులో కోప్పడ్డానికి ఏముంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ దేర్ టు బీ యాంగ్రీ అబౌట్ ఇన్ వాట్ షీ సెడ్. వాట్ ఈస్ దేర్ టు బీ యాంగ్రీ అబౌట్ ఇన్ వాట్ షీ సెడ్ అంటే ఆమె చెప్పిన దాంట్లో కోప్పడ్డానికి ఏముంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ నాట్ సే ఎనీథింగ్ టు మేక్ యూ యాంగ్రీ. ఐ డిడెంట్ సే ఎనీథింగ్ టు మేక్ యూ యాంగ్రీ అంటే నీకు కోపం తెప్పించాలని నేనేమీ చెప్పలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నేను వెంటనే నిద్రలోకి జారుకున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ ఫెల్ అస్లీప్ ఇమీడియట్లీ. ఐ ఫెల్ అస్లీప్ ఇమీడియట్లీ అంటే నేను వెంటనే నిద్రలోకి జారుకున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫెల్ అస్లీప్ ఈవెన్ యాజ్ షీ వాస్ టాకింగ్ బికాస్ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్. I fell asleep even as she was talking because I had been working since morning అంటే తను మాట్లాడుతూ ఉండగానే నేను నిద్రలోకి జారుకున్నాను, ఎందుకంటే నేను పొద్దుటి నుంచి పని చేస్తూనే ఉన్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ స్లోలీ ఫెల్ అస్లీప్. షీ స్లోలీ ఫెల్ అస్లీప్ అంటే ఆమె నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నా దగ్గర ఉన్న డబ్బుతో బంగారం కొన్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ బాట్ గోల్డ్ విత్ మై మనీ. ఐ బ్రాట్ గోల్డ్ విత్ మై మనీ అంటే నా దగ్గరున్న డబ్బుతో బంగారం కొన్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ మై మనీ ఇన్ ద అకౌంట్ లైక్ దట్. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ మై మనీ ఇన్ ద అకౌంట్ లైక్ దట్ అంటే అకౌంట్లో డబ్బులు అలా ఉంచేసే బదులు నేను ఆ డబ్బుతో ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ కీపింగ్ మనీ ఇన్ ద అకౌంట్ లైక్ దట్. ఐ డోంట్ లైక్ కీపింగ్ మనీ ఇన్ ద అకౌంట్ లైక్ దట్ అంటే అకౌంట్లో డబ్బులు అలా ఉంచేయడం నాకు నచ్చదు లేదా నాకు ఇష్టం ఉండదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అనుకోకుండా ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ హ్యాడ్ టు గో టు హోమ్ టౌన్. అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ హ్యాడ్ టు గో టు హోమ్ టౌన్ అంటే అనుకోకుండా ఊరు వెళ్లాల్సి వచ్చింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టు లీవ్ అన్ఎక్స్పెక్టెడ్లీ సో ఐ లీవ్ ఇన్ ఏ హరీ అంటే నేను అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది, సో నేను కంగారులో వెళ్ళిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టు ట్రావెల్ అన్ఎక్స్పెక్టెడ్లీ సో ఐ డిడెంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు ప్యాక్ మై క్లాత్స్.
ఐ హ్యాడ్ టు ట్రావెల్ అన్ఎక్స్పెక్టెడ్లీ సో ఐ డిడెంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు ప్యాక్ మై క్లాత్స్. అంటే అనుకోకుండా ట్రావెల్ చేయాల్సి వచ్చింది, సో నాకు నా బట్టలు ప్యాక్ చేసుకునే అంత టైం కూడా లేదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.